క్రిస్టియానిటీకి సంబంధించి, ఆ కమ్యూనిటీకి సంబంధించి ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాలన్నిటిలో కూడా కొంచెం కాంట్రవర్షియల్గా వాళ్ళను నొప్పించే విధంగా కొన్ని మాటలు, కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారు ప్రజెంట్ తీసినటువంటి డైరెక్టర్స్ అవనివ్వండి, హీరోస్ అవనివ్వండి. అయితే దీనంతటికి సంబంధించి క్రిస్టియానిటీ సామాజిక వర్గం చాలా వరకు నొక్కుంచున్నట్లుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి శ్రీ విష్ణు చిత్రంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది. ఓవరాల్గా ఈ కాంట్రవర్సీ ఏంటి అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏం జరిగింది అసలు శ్రీ విష్ణు అంటే? అతను కొన్ని మాటలు చురకలు పేలుస్తుంటాడు, బట్ మోస్ట్లీ కమ్యూనిటీని సైతం ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళ హృదయాలు సైతం కదిలించేలాగా ఇలాంటివి చేయకూడదు కదా, బట్ ఎందుకు చేస్తున్నారు సినిమా వాళ్ళు? ఇప్పుడు స్వాగ్ అనే ఒక సినిమాలో ఆయన డైలాగ్ జీసస్ యేసయ్య అనే పదాలు వాడాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా కామెడీగా చూపించాడు అనేది ఒక వాదన. నెక్స్ట్ ఓం భీమ్ బుష్లో క్రైస్తవ పాస్టర్స్ వీళ్ళు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కదా, ప్రేయర్స్, సువార్త మహాసభలు, వాటిని సంబంధించి కామెడీగా వాడుకున్నాడు బ్యాక్గ్రౌండ్లో, అదొకటి. ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి సింగిల్ సినిమాలోనూ కూడా దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు, ఇట్లాంటి డైలాగ్స్ చూసేసరికి 3 చూసిన తర్వాత ఈ క్రైస్తవ సంఘాలు ఏమనుకున్నారంటే ఇతను కావాలనే యేసు గురించి, మా మతం గురించి, మా పాస్టర్ల గురించి, మా ఇష్టాల గురించి చాలా చులకన చేసి చాలా అంటే ఏదో రకంగా మమ్మల్ని కించపరిచేలా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఇంకొకటి, సారీ, మొన్న బెదురులంక అనే చిత్రంలో కూడా రామ్ ప్రసాద్ అనే ఒక కమెడియన్ ఆయన చాలా దారుణంగా ట్రోల్ చేసినట్టుగా వచ్చాయి బయట. గొర్రెలు వచ్చారు, రండి నాన్న అంటే ఇట్లాంటి చూసాం కదా. మళ్ళీ అంటే ఎందుకు ఇలా ఊరికే పోక్ చేయడం క్రిస్టియానిటీని అనేది సెన్సార్ బోర్డ్ ఏం చేయలేకుందా ఏంటిది? అదే అక్కడికే వస్తున్నా. సో ఇప్పుడు ఆ బెదురులంక అనే సినిమాలో కూడా చూసారు, అవును, ఇంకా చాలా సినిమాల్లోనూ చూశారు. ఇక్కడ వీళ్ళు ఎందుకు శ్రీ విష్ణు టార్గెట్ చేశారంటే అదే హీరో మాకు 3 సార్లు కనిపించాడు ఇదే అంశం పైన అని అట్లా చేశాడు. నో వాట్ హ్యాపెన్, స్వాగ్ అనే సినిమా రాసిన డైరెక్టర్ రాసిన రైటర్ ఆర్ డైరెక్టర్, దాన్ని తీసిన ప్రొడ్యూసర్. నెక్స్ట్ ఓం భీమ్ బుష్ రాసిన రైటర్ ఆర్ డైరెక్టర్, తీసిన ప్రొడ్యూసర్. ఈవెన్ నిన్న సింగిల్ అయినా రాసిన రైటర్ ఆర్ డైరెక్టర్, తీసిన ప్రొడ్యూసర్. వాళ్ళు చెప్పుకోవాలి సమాధానాలు. శ్రీ విష్ణుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బట్ శ్రీ విష్ణుకు తెలిసి కూడా యాక్టింగ్ చేయడం, ఈ డైలాగ్స్ కూడా యాక్టింగ్ చేస్తున్నావు అని ఎలా అంటావు? నో, ఇప్పుడు ఇఫ్ యూర్ హీరో ఏం డైరెక్టర్, లేకపోతే నేను చెప్తాను మీకు, నాకు డైలాగ్ ఇచ్చావు, యాక్ట్ చేసి చూపించాను, సార్ ఇది నాకు పర్సనల్ ఇష్యూ రాదా, ఇది కొంచెం మార్చండి కదా, కొంచెం నొప్పిస్తుందేమో, కొంచెం చేంజ్ చేయండి. నాకు అలా అనిపించలేదు కదా, నాకు అనిపిస్తే అడగాలనిపించింది. నాకు అనిపించినప్పుడు నేను ఎలా అడుగుతా, ఇది నొప్పిస్తుంది, ఒప్పిస్తుంది, గుచ్చుకుంటుంది అని. నాకేమనిపించింది, నువ్వు 10 డైలాగులు ఎలా ఇచ్చావు అలా చెప్పాను, ఈ 11 డైలాగ్ కూడా అలాగే చెప్పాను. నాకేం అనిపించలేదు. అప్పుడు రిలీజ్ అయ్యాక పాపం వాళ్ళకి అనిపించింది. తనకు అనిపిస్తే కదా తను అడుగుతాడు, తనకు అనిపించలేదు. సినిమా రిలీజ్ అయింది, సరే తనకు అనిపించినా అనిపించకపోయినా, రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా బాధ్యులు కాకపోయినా సెన్సార్ ఏం చేస్తుంది? సెన్సార్కి ఇది సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు కత్తిరించకుండా, క్వశ్చన్ చేయకుండా ఎందుకు ఈ సినిమాని బయటకు వదిలింది? అది కదా మ్యాటర్. సెన్సార్ ఎవరి చేతుల్లో ఉంది? గవర్నమెంట్ చేతుల్లో ఉంది. మరి ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? శ్రీ విష్ణుని టార్గెట్ చేస్తారా మీరు? సెన్సార్ని, గవర్నమెంట్ని టార్గెట్ చేస్తారా? అప్పుడు అడగండి, ఈ దేశంలో మా మీద చులకన భావం ఉంది, మమ్మల్ని ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? గట్టిగా కూర్చోండి. శ్రీ విష్ణు ఏం చేశాడు, ఆ బెదురులంక హీరో ఏం చేశాడు, ఇంకెవడెవడో ఏం చేశాడు అంటే రైట్. ఇక్కడ శ్రీ విష్ణు తప్పు లేనప్పటికీ అతను పొరపాటు అయితే ఉంది కదా, దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం ఎక్కడుంది? పొరపాటు తనకు అది రాని అంటే ఏ యాంగిల్లో పొరపాటు ఉంది? అతను కరెక్ట్ చేసే ప్రయత్నం చేసి ఉండాలి కదా. కరెక్ట్ చేయడానికి తప్పెక్కడుంది? రైట్. ఇప్పుడు ఓకే, స్వాగ్ మనం చూసాం, కరెక్ట్ చేయడానికి తప్పెక్కడుంది? ఓకే, రైటర్ దగ్గర ఉండొచ్చు, మేబీ రైటర్ దగ్గర ఏం తప్పు ఉంది? రాయడం అలా ఏం రాయడు వాడు? అదే వాళ్ళకి కించపరిచేలాగా, వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ఈయన రాసింది వాళ్ళని కించపరచాలన్న ఉద్దేశంతో రాయకుండా సినిమా కోసం రాసి ఉండొచ్చు కదా. సినిమా కోసం రాయొచ్చు, అవునా? ఇప్పుడు అట్లా రాస్తున్నాయి, బూతులు వస్తున్నాయి బయటికి, ఆ సినిమా కోసమే బూతులు రాయొచ్చు 100%. సెన్సార్ ఏం చేస్తుంది? వీడు సినిమా కోసమే బూతు రాశాడు, వీడు సినిమా కోసమే డైలాగ్ రాశాడు, వీడు సినిమా కోసమే ఇవన్నీ చేశాడు. ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సింది సెన్సార్ కదా. నువ్వు వాడు వదిలితే కదా వీడి మనోభావం దెబ్బతినింది చూసినోడిది. మరి ఆ వదిలేవాడిది కదా తప్పు. తీసేవాడు సార్ ఇది ఏంటంటే ఓకే, ఇది ఎవరో మనోభావాలు దెబ్బతినొద్దని ఈయనకు అనిపించాలని మీరు ఎలా చెప్తారు? ఆయనకు అనిపించకపోవచ్చు, ఆయనకు తెలియకపోవచ్చు ఇది మనోభావాలు దెబ్బతినే సమస్య అవుతుందని. తను అలా రాసుకున్నాడు సరదాగా.
ఇలాంటివి సరదాగా రాయకూడదు బాబు, చాలా తప్పు అని వాళ్ళకి ఎవరు చెప్పాలి? సర్టిఫికేట్ ఇచ్చేవాడు చెప్పాలి. వీడు ఏమైనా రాసుకుంటాడు, అన్ని దేవుళ్ళ గురించి రాసుకుంటాడు వీడు, వాళ్ళకి ఆయన ఇష్టం. అన్ని దేవుళ్ళ గురించి రాస్తాడు, మొత్తం ఒక ముక్కోడి దేవతల గురించి కూడా రాసుకుంటాడు. వాడి ఇష్టం, వాడు రాశాడు. మరి ఎవరు దానికి అది తప్పో రైటో చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇది రైట్ అయినా కదా వీళ్ళు అనుకుంటారు. వీళ్ళ మనోభావం దెబ్బతినడానికి వీళ్ళు ఎలా కారణం అవుతారు? తప్పని చెప్పేవాడు తప్పుని ఒప్పనే చెప్పి సైన్ చేసి వీళ్ళ మీదకి వదిలేడు. వాళ్ళు అది చూసి ఓ మై గాడ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని అనుకున్నారు. మరి ఇప్పుడు ఎవరు చెప్పాలి? సెన్సార్ కదా చేయాల్సింది. ఇక్కడ శ్రీ విష్ణు తప్పు లేదు, ప్రొడ్యూసర్ తప్పు లేదు, డైరెక్టర్ తప్పు లేదు. అది ఒకరి మనోభావం దెబ్బతింటుందని వాళ్ళకి తెలియదు. అది అంత సెన్సిటివ్ సమస్యని వాళ్ళకి అస్సలు తెలియదు. వాళ్ళు హ్యాపీగా ఏదో సినిమా తీసుకొని 2 డైలాగులు హే భలే ఉంది అని చెప్పి రాసేసారు, అయిపోయింది. వాళ్ళకి తెలియకపోవచ్చు. దాన్ని ఎలా తీసుకుంటాం? శ్రీ విష్ణు ఎందుకు చెప్పాలి, ఆ రైటర్ ఎందుకు చూసుకోవాలి, డైరెక్టర్ ఎందుకు చూసుకోవాలి? ఎక్కడో ఇల్లాజికల్ గా అనిపించలేదు. వై? బికాస్ ఇప్పుడు ఎక్కడ అనిపించట్లేదు. ఇప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి ప్రతి సీను ప్రతి షాట్ అంత క్షుణ్ణంగా అంత నీట్ గా రాసుకుంటాడు. ప్రొడ్యూసర్ అతి జాగ్రత్తలు తీసుకుంటాడు, ఎక్కడ ఏ రిస్క్ వస్తుందో పైన పడుతుందని. హీరో చేసే క్యారెక్టర్కి సంబంధించి మాట్లాడే వాక్ దానికి సంబంధించి ఎంత స్పెసిఫిక్గా చూసుకుంటారు వాళ్ళు. అంత రెటిఫై చేసుకున్న వ్యక్తులు ఇలాంటి వాటి దగ్గర ఇప్పుడు రైట్ అది ఇలాంటిది అనేది మీకు అనిపించింది, వాళ్ళకి అనిపించలేదు కదా. కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. కామన్ సెన్స్ కాదు, బేసిక్ సెన్స్ కాదు. అసలు ఎన్ని సెన్స్లు ఉన్నా అది వాళ్ళకి అనిపించలేదు. అది తప్పని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళొద్దనే సంస్కారం నీకు లేకపోవచ్చు. ఒకటి చెప్పాలి కదా, బాబా చెప్పులు అక్కడ వదిలేస్తున్నా అని. నీకు తెలియకపోవచ్చు, చెప్పలేమేమో, తెలియకపోవచ్చు, వాళ్ళకి అది అనిపించకపోవచ్చు. అది ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతినే సమస్య అయితే సెన్సార్ చెప్పాలి. పెద్ద దిక్కు సినిమాలన్నిటికీ వాడే కదా. ఇప్పుడు మీరు అందరికి తీసుకున్న ఎగ్జాంపుల్కి నేను చెప్తా. వాళ్ళు నార్మల్ కామన్ పీపుల్ అయితే ఓకే, ఒక సినిమా తీస్తున్న డైరెక్టర్ ఇంత ఆలోచించి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఇది ఉన్న వాళ్ళకి అంత మాత్రం కూడా తెలియకపోవడం తప్పే. తెలుసు, వాళ్ళకి తెలిసే రాశారు. అది తప్పని తెలియదు వాళ్ళకి. ఆ డైలాగ్ అవసరమని వాళ్ళు రాశారు. అది తప్పు అనేది ఒకరికి అనిపించింది, వీళ్ళకి అనిపించాలని ఎలా ఉంది? వీళ్ళకి అనిపించాలన్న రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. అది తప్పో రైటో వీళ్ళకేం తెలుసు? వీళ్ళు అనిపించింది రాశారు. ఇది తప్పు అని ఒకటి చెప్పాలి. వాడెందుకు చెప్తాడు ఇది తప్పని? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి బాబా వాడొద్దు అని. ఇప్పుడు కాంతారా సినిమా ఉంది, ఆ సౌండ్స్ ఇవ్వకండి, అది మాకు చాలా సెన్సిటివ్ ఇష్యూ అని రిలీజ్కి ముందే తను చెప్పాడు హీరో రిషబ్ శెట్టి. ఎవరు ఎక్కిరించాల దాన్ని? లేకపోతే థియేటర్ల తర్వాత అందరూ ఓ అని అరిచేవాళ్ళు. చంద్రముఖి మీద, అపరిచితుడి మీద స్పూఫ్ చేసినట్టు కూడా కాంతార మీద కూడా స్పూఫ్ చేసేవాళ్ళు. కొన్ని చేశారు, బట్ ఇంకా బయట రాలేదు. ఆ చిల్లర వదిలేయలే. అంటే కొంచెం చెప్పుకున్నా. ఇప్పుడు నేను స్పూఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతిలో చంద్రముఖి స్పూఫ్ని నేను స్పూఫ్ లాగా ఫీల్ అవుతా. ప్రతి రోడ్ల మీద తిరిగి అడ్డగడ్డ చేసేవాడిని బట్టి అదేలే. సో అట్లా ఇట్లా ఆఫీషియల్గా ఎవరేం చేయలే దాన్ని. ఎవరు కూడా దాన్ని ఆ సెన్సిటివ్ ఇష్యూ టచ్ చేయాలి. బికాజ్ ఇది పంజుర్లి, ఈ దేవుడు మాకు చాలా ఇదండి, మా ఆత్మగౌరవం అని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ శబ్దాలను దయచేసి మీరు అలా ఉచ్చరించకండి, దాన్ని ఇలా చేయండి అని వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి ఎవరేం చేయలే. వీళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మాకు మా దేవుడి గురించి కానీ మా మతం గురించి కానీ కించపరిచేలాగా కానీ సినిమాల్లోనూ నాటకాల్లోనూ పాటల్లోనూ ఎక్కడ రావడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పుకుంటే, ఓహో ఇది సున్నితమైన అంశమేమో, మనం రాసేటప్పుడు ఇలా రాయకూడదేమో నా రైటర్ కనిపిస్తుంది, డైరెక్టర్ కనిపిస్తుంది, హీరో కనిపిస్తుంది, తీసే నిర్మాతకు కూడా అనిపిస్తుంది. నువ్వు అన్ని పనులు చేసిన తర్వాత అది తప్పు అని చెప్పడం కాదు, ముందే ఇలాంటివి చేస్తే మా మనోభావాలు దెబ్బతింటే మీరు ఎవడు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం గురించి ఎవడు కూడా అడ్డమైన పోస్టులు పెట్టడానికి వీల్లేదు అని ముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు దాని గురించి ఎవడు మాట్లాడకూడదు అని ముందే ఎవడైతే చెప్తారో అప్పుడు తర్వాత కూడా ఎవరైనా చేస్తే అది తప్పు అవుతుంది. బట్ ఎవడో తెలిసో తెలియకో, తెలిసినా తెలియకపోయినా తెలిసి చేసినా అది తప్పు అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ ఎవడో చెప్పేంతవరకు. ఇప్పుడు ఇక్కడ ఎవడు చెప్పాలి? దాన్ని ఆమోదించేది ఎవడు? సెన్సార్ వాడు. వాడు ఎలా ఆమోదించాడు అంటే సెన్సార్కి ఫీలింగ్ ఉందా క్రైస్తవ మతాన్ని కించపరచాలని? సెన్సార్లో కూర్చున్న సభ్యులందరికీ అనిపించిందా హే రేపలే చెప్పాడు దీన్ని ఇలాగే రిలీజ్ చేయండి అని? దెన్ మరి రైటర్ దీన్ని కట్ చేయాలి కదా నువ్వు. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మత విద్వేషాలు రెచ్చగొడతారు. ఇప్పుడు ఒక పాస్టర్ చనిపోతేనే ఈ రోజు వరకు పోరాడుతున్నారు వాళ్ళు. అదే చెప్తున్నా, ఒక పాస్టర్ చనిపోతేనే ఈ రోజు దాకా పోరాడుతున్నారు. శవాన్ని రీపోస్ట్ మార్టం చేయండి, అది చేయండి, ఇది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని మాకు తెలియాలి. కుటుంబ సభ్యులు కూడా కాంప్రమైజ్ మేము అవ్వం, ఎందుకంటే మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు. అవునా? కోర్టుకు వెళ్తున్నారు.
సో ఇట్లా ఇప్పుడు అంత ఇది జరుగుతున్నప్పుడు నువ్వు అంత సింపుల్గా నీ సినిమాలన్నీ హే అని ముద్రేసి ఎలా పంపిస్తావు? అంటే సెన్సార్ వాళ్ళు ఏమీ చూడట్లేదా? మరి ఎన్ని బూతులు వస్తున్నాయి, బండ బూతులు వస్తున్నాయి, చండాలమైన బూతులు వస్తున్నాయి, అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఏంటి సెన్సార్ని అనాలి? ఏ ఇష్యూయే కాదు, ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా హీరోని, డైరెక్టర్ని, రైటర్ని అనడానికి లేదు. అది తప్పని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా అనిపించాలి. వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. అందరికీ ఒక అంశం తప్పు అనిపించాలని రూల్ లేదు. రైట్, ఓకే. ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి శ్రీ విష్ణుకి? ఏముండదు, ఏముంటాయి, వాళ్ళ బొంద వాళ్ళు. నీ సినిమాలు చూడకు, ఎవడిష్టం వాళ్ళది, తప్పేం లేదు. ఈ అబ్బాయి అయితే తప్పు చేయలేదు, అది సెన్సార్ బోర్డ్ ఇష్యూ. అది తనకు డైలాగ్ రైటర్ ఇచ్చాడు, డైరెక్టర్ ఇచ్చి చేయమన్నాడు, తను చేశాడు యాజ్ అన్ ఆర్టిస్ట్. అంటే శ్రీ విష్ణు గత సినిమాల్లో కూడా వచ్చినటువంటి ఏదైతే నోట్లో గుడుగుడు అంటే బూతులు కొన్ని మాట్లాడాడు కదా, అవి కూడా రైటరేనా? రైటరే. అంటే ఏంటి, ఇప్పుడు అట్లాంటప్పుడు నా సినిమాలకి డైరెక్టర్లు ఎందుకు? నేనే గుడుగుడు అని 2.5 గంటలు బాగా రిలీజ్ చేసేసుకోవచ్చు కదా. మరి చెప్పేవాళ్ళు ఎందుకు?